Play, win, earn. ace23.com. బాహుబలి సినిమాలో బాహుబలి భల్లాలదేవ కట్టప్పతో సమానంగా పేరు దక్కించుకున్న రోల్ శివగామి. రాజమాత క్యారెక్టర్ సినిమాలో కీలకం. ఆ పాత్రలో రమ్యకృష్ణ అత్యద్భుతంగా నటించి అదరగొట్టారు. అయితే రాజమౌళి ఈ పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. ఆమె కాదనడంతో రమ్యకృష్ణకు వచ్చింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ పేరు సంపాదించేదని కామెంట్ చేశాడు. అతని మాటలకు శ్రీదేవి ఫ్యాన్స్ అంగీకరిస్తారేమో, ఇంకెవరూ ఒప్పుకోవడం లేదు. దీనిపై ఫిలిం నగర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. శ్రీదేవి అప్పట్లో అతిలోక సుందరి కావచ్చు, ఇప్పుడు గ్లామర్ తగ్గింది. పైగా సుకుమారంగా మాట్లాడే ఆమె కట్టప్ప మహేష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేసే వంటి రౌద్రపూరిత డైలాగులను చెప్పడం అసాధ్యమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ గాంభీర్యం రాజసం శ్రీదేవి వల్ల కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఒప్పుకోకపోవడం బాహుబలికి వరమైందని చెప్పేవారు లేకపోలేదు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.